అసలు అఘోరీలు ఎట్లా ఉంటారు? వాళ్ళు వస్త్రాలు ధరిస్తారా? ఒళ్ళంతా విభూతి పూసుకుంటారు. శివునికి లింగం వాళ్ళ యొక్క అంగం సమర్పించుకొని కేవలం మనిషి యొక్క మాంసాన్ని తింటారు. వాళ్ళు శవాలు పీక్కొని తింటారు. నిత్యము శివ ధ్యానంలోనే ఉంటారు. కానీ నువ్వు చేస్తుంది ఏంటి? పబ్లిక్లోకి వచ్చేసావు, లిప్స్టిక్లు పూసుకుంటున్నావు, సిగరెట్లు తాగుతున్నావు, బట్టలు వేసుకుంటున్నావు, కార్లలో తిరుగుతున్నావు, ఐఫోన్లు వాడుతున్నావు, లాస్ట్కి లవర్ కూడా కావాలని అన్నావు. నిజంగా అఘోరిది ఎంత తప్పు ఉందో వర్షినిది అంతకంటే డబల్ తప్పు ఉంది. ఎందుకంటే ఆమె బీటెక్ చదువుకుంది కదా, ఆమె కూడా మాలాగే టిక్ టాక్లు చేసేది, రీల్స్ చేసేది. ఎప్పటికీ ఫేమస్ అవడం లేదని ఈ అఘోరి ముడ్డు నాకుతుంది ఫేమస్ అవడానికి. రెండోది ఏంటంటే అఘోరి దగ్గర అఘోరికి ఇన్కమ్ చాలా ఎక్కువ అమ్మా. సపోజ్ మీ ఇంటికి వస్తుంది, మీ తమ్ముడు అన్న ఉన్నాడు అనుకో, నీకు అమెరికాలో నేను జాబ్ వేయిస్తా, ఇంకో 2 లక్షలు పెట్టండి, క్షుద్ర పూజ చేస్తా అంటది. మీరు పెట్టేస్తారు. లేకపోతే నీ దగ్గరికి వచ్చింది అనుకో, మధురెడ్డి నీకు ఆస్ట్రేలియా నుండి ఒక ఇంజనీర్ని ఎన్ఆర్ఐని పెళ్లి కొడుకుని తీసుకొస్తా, 3 లక్షలు పెట్టి అంటది. నువ్వు పెట్టేస్తావు. కొంతమంది పిల్లలు పుట్టరు కదా, మీకు ఏమైనా పూజ చేస్తాను, అంగ పూజ చేస్తాను, 10 లక్షలు పెట్టండి, 20 లక్షలు పెట్టండి అని ఆ విధంగా లక్షలు సంపాదించేసింది. ఆ డబ్బులో సగం వాటా వర్షినాల ఇంటికి వెళ్తుంది. వాళ్ళదంతా నాటకం అని చెప్పడానికి నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే మార్చి నెలలో మిస్ అయిపోయింది వర్షిన, ఏడ్చింది వాళ్ళ అమ్మ నాన్న వచ్చి. గుజరాత్ లో వాళ్ళు ఉన్నారని ఎలా తెలిసింది? గుజరాత్ అంటే ఎంత పెద్ద స్టేట్ అది. అక్కడ అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, బరోడా ఇన్ని ఉన్నాయి. అక్కడే ఉన్నారని ఎలా తెలిసింది అంటే ఆ వర్షం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, లొకేషన్ పెడుతుంది, వెళ్ళి పట్టుకొని వచ్చేస్తున్నారు. ఓకేనా? మళ్ళీ 1 వీక్ లో చూస్తే మళ్ళీ మిస్సింగ్ అన్నారు. కట్ చేస్తే మధ్యప్రదేశ్ లో వివాహం, పెళ్లి అన్నారు. సో ఇదంతా కూడా ఫ్యామిలీ సపోర్ట్ తోనే జరుగుతుంది. ఆ ఫ్యామిలీకి ఏంటంటే వాళ్ళ కూతురు ఫేమస్ కావాలి, అట్ ద సేమ్ టైం డబ్బు కూడా రావాలి. రాకపోవడం వల్ల ఇప్పుడు పోలీస్ స్టేషన్ లకు ఎక్కిండ్రు అంటారా? నాటకం అంతా ప్రజలకు కొడతారు. పెళ్లి చేసుకోవడం అయితే చిత్రం ఉంది. అఘోర్ ఏమనిపిస్తుంది మీకు పెళ్లి పైన? చెప్పు తీసుకోవటం అనిపిస్తుంది. ఇప్పుడు అఘోర్ ఏమని తెలుసా, ఆడవాళ్ళు ఎలా పెళ్లి చేసుకుని అడిగి, మరి ఈమె చేసింది ఏం పని? తనే చెప్పింది ధర్మం కోసం. ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవద్దు, మగవాళ్ళు పెళ్లి చేసుకోవద్దు. ఈ సమాజం ఏమైపోతుంది? ఈ దేశం ఎటు పోతుంది? అందరినీ వదిలేసి అందరు నా మీద పడుతున్నారు. దేశం కోసం కాపాడండి, నా కోసం వదిలే అన్నది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఏమంది, నేను ఆంధ్ర తెలంగాణ రాను, ఇంకా నేను ఇక్కడే ఉండిపోతా. చిన్ను మా సావు కారణం మీరైతారు, మనం ట్రోల్ చేస్తే మేము పక్క చచ్చిపోతాం. వాళ్ళ మీద కేసు అవుతుంది. కానీ కుదిరి నా మీద కేసు పెట్టు, అది పెట్టు, నువ్వు చచ్చిపోయే దరిద్రం లేదు. నేను ఏం భయపడ, ఎందుకంటే నువ్వు అంబేద్కర్ తిట్టినావు కాబట్టి నేను సహించలేను. నిన్ను మాత్రం చెప్పులు మెడకేస్తా అఘోరి. నెక్స్ట్ ప్రయాణం నేను నీ దగ్గరికి వస్తున్నా. ఎంత డబ్బు ఏం చేస్తారు? లేదు, ఇప్పుడు నేను తన కోసం వెళ్ళిపోతున్నా. మంత్రాలు చేస్తుందంటే మంత్రాలు చేయడం, నీ మంత్రాలు చింతకాయలు రాలేదు. క్షుద్రపూజ చేసి ఓం భీం క్రోమ్ గూగుల్ అంటది. అది కాదు, ఇక్కడ వెళ్తే ఇట్లా అంటది, ఓం గ్రూమ్ కటాలి మటాలి స్టూటా ఫైర్ మటాలి దేవ శంభోష్ టోటా ఫైవ్ అంట. కొన్ని వీడియోలు వచ్చినాయి, టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ గా మొక్కుతూ ఉంటారు. ఏం డిఫరెన్స్ అండి, పిచ్చిది. జనాలు దీని ఫస్ట్ స్టార్టింగ్ లో చూసి అఘోరి మాత అంటే ఓ దేవత అనుకున్నారు, దొంగ దేవత అని ఇప్పుడు అందరికి అర్థమైపోయింది. జనాలు ఫేమస్ చేశారా లేకపోతే ఆమె క్రియేట్ చేశారా? జనాల కన్నా ముందు టీవీలు ఛానల్ వాళ్ళు ఎక్కువ ఫేమస్ చేశారు. స్టార్టింగ్ ఏమో తెలుసా, నేను సంవత్సరంలా మంచి సేవాన్ని ఇంత తింటాను, అది వారం వరకు సేవాన్ని ఇంత తింటాను, నాకు అదే ఆహారం. నేను పంది తినడ తింటున్నా, కారం కూర్చు తినబెడుతుంటే నీళ్లు తాగుతున్నా ఊరవంది ముండా. ఉప్పల్ బాలు గారు మన మీద మంత్రాలు చెప్తుంది. ఏమంటారు బొందేస్తుంది. నేను ఫుడ్ అని చెప్తా, పంది తిని స్పూన్తో తినబెడుతుంది. ఈ బావ దొరకడు, నల్ల బంగారు, నాకు నీ బావ దొరకడు, నాకు చాలా అదృష్టం బావా, ఐ లవ్ యూ అని పాటలా. అమ్మ నీ దగ్గర సిగ్గుందా? ఎంటెక్ బీటెక్ చదువుకున్నావు, చూడు నీకు అందం ఉన్నావు, మంచి ఒక మొగోని చేసుకుని సాఫ్ట్వేర్ ఉన్నాయి, కాపురం చేసుకుని పిల్లలు కానీ డ్రైవ్ జర్నీ చేస్తే అయిపోతుంది కదా. ఎందుకు ఈ అఘోర కర్రె ముఖం? దాన్ని చూస్తేనే వాంతికి వస్తుంది, దాని పక్కన ఎట్లా వండుకుంటున్నావు, ఎట్లా కూర్చున్నావు? తాళం పెట్టేది ఎన్నేళ్ళైనా తాళం చేయక అమ్మ. ఆ అఘోరి ఆ వాసన చీ, ఆ దవడ పట్టుకుని ఇట్లా విసుకుతుంది. నాకు అదొక్కటి నచ్చలేదండి. అదొక్కటే నచ్చలేదా? చేస్తారు అదే వాళ్ళ హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేసుకున్నారు తెలుసా మీకు? నీ బతుకు హనుమాన్ నయ్య. మీకు నెక్స్ట్ పెట్టు, మాకు ఫస్ట్ నైట్ హనుమోని పిల్లలు చెప్పు తీసుకుకొడతారు. నువ్వు ఈ వారం రోజుల
నువ్వు కంపల్సరీ అమ్మాయిని గుంటూరు పంపేలేవనుకో హనీమూన్ కాదు నీది ఇక సత్యం మనం బయలుదేరదాం. తను ఎక్కడ ఉంటా అని చెప్పింది కదా, అరెస్ట్ చేశారంట, కేదార్నాథ్ ఉంటా అరెస్ట్ చేశారంట అండి. మేము ఈ సోమవారం నైట్ మేము బస్ ఎక్కి వస్తున్నాం కేదార్నాథ్. అరెస్ట్ చేయడం వల్ల ఏమైనా జనాలకి యూజ్ అవుతుందా? అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం 15 రోజుల తర్వాత 4 రోజులు బయటకు జైలు జీవితాంతం పెడితే బెటర్ జనాలు. జీవితాంతం పెడితే మరి వర్షని ఎవరు వర్షని పెళ్లి చేసుకుంటాడు, ఎవడో ఒకడు మొగోడు పోతుంది కాపురం పిల్లలు కంటది. ఎవరికైనా అబ్బాయిలకు చేసుకోవాల్సిన ఆప్షన్ వస్తే చేసుకుంటారు. ఎందుకండి బాగుంది అమ్మాయి, అమ్మాయి చదువుకుంది, నీట్ గా మాట్లాడుతుంది, ప్రతి ఒక్కటి ఆలోచించి యూస్ చేసి మాట్లాడుతుంది. ఏడా యూజ్ చేసి ఏం మాట్లాడింది? బుర్ర ఉందా అసలు ఆ పోరికి? 1 డే ముందు ఏమంటారు వేరే ఒక ఛానల్కి వెళ్ళి లైవ్ పెట్టే ముందు ఇంట్లో నుండి పారిపోయేటప్పుడు ముందు రోజు 3 గంటలకి 3:30కి ఆడియో రికార్డ్ మా హిట్ టీవీలో ప్లే చేశాం కూడా. చిలక్కి చెప్పినట్టు చెప్తే తప్పు తెలుసుకున్నాను కదక్క, ఇంటికి వచ్చేసినాను కదా, కొంత టైం తీసుకొని మారిపోతాను, ఏదో ఒక జాబ్ చేసుకుంటాను అని అంటే ఆ ఆడియో నేను బయటకు పెట్టిన నెక్స్ట్ 24 గంటలు కూడా కాలేదు జంపు. కాదు వాళ్ళ అమ్మనైనా వారం రోజులు అసలు అగోరిని ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు, వాళ్ళ బిడ్డకి ఎందుకు మీరు నాకు అది కావాలి టాపిక్. వాళ్ళ అన్నయ్య మీద వారు ఇంటికి అసలు ఎందుకు పిలుచుకున్నారు అమ్మ మీరు అసలు అగోరిని? అంటే మీకు ఎవరు పూజ చేసి కోట్లు మందు కూడా కొనిచ్చిరట, బడ్వైజర్ బీర్లు, బడ్వైజర్ అట. అయినా బుద్ధి లేదా? ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, పెళ్లి కాలేదు, ఇలా వేరే వాళ్ళని తెచ్చి పెట్టుకుంటాం, పరిస్థితి ఏమవుతుంది, సమాజం ఏమవుతుంది ఆలోచించారు ఆ తల్లి. అందుకే లేదు అగోరి అసలు వాళ్ళ ఇంటికి ఒకటే మా పిల్ల దాన్ని ఎంబడి పోకుండా అగోరి అనేది. ఇంకొక అమ్మాయి కూడా బయటకు వచ్చింది కదా January 1st నాడు రాధిక ఆమె కూడా చేసుకుందా అని చెప్పింది. ఆమె వీడియోస్ ప్రూఫ్స్ తో రాలేదు, జస్ట్ ముఖానికి ఏదో ఒక. నాకు అగోరిని చూస్తే మొత్తం గబ్బు బూతులు వస్తున్నాయి. ఎట్లా అంటే అంబేద్కర్ ని కూడా తిట్టింది. అవును, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.